ఇంట్లో పనిచేసే మహిళలు కూడా అసంఘటిత కార్మికులేనని జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అసంఘటిత కార్మికుల హక్కుల పరిరక్షణకు 2015లో చట్టం రూపకల్పన చేస్తుందని, వారి హక్కులకు భంగం కలిగితే వారి సమస్యలు విని సంబంధిత అధికారుల ద్వారా వారి సమస్యల పరిష్కారానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మండల న్యాయ సేవా సంస్థలు వారికి అండగా ఉంటాయని, అవసరమైతే వారి తరపున ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని, విద్యతోనే బంగారు భవిష్యత్తు సాధ్యమవుతుందని 3వ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ బి లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు మండల న్యాయ సేవా సంస్థ, రెవెన్యూ, మున్సిపల్, మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ, కార్మిక, విద్య, వైద్య, దివ్యాంగులు, పోలీస్, అటవీ, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, ఆరోగ్య తదితర శాఖల సమన్వయంతో శనివారం భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో న్యాయమూర్తి బి లక్ష్మీనారాయణ అధ్యక్షతన న్యూ మాడ్యూల్ లీగల్ సర్వీసెస్ క్యాంప్ నిర్వహించారు. ముందుగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి, సివిల్ జడ్జ్ సీనియర్ డివిజన్ కె రత్నప్రసాద్ మాట్లాడుతూ, బాలల ప్రయోజనాల కోసం న్యాయ సేవా సంస్థలు కృషి చేస్తున్నాయని, బాలల హక్కుల పరిరక్షణకు 2024లో చట్ట రూపకల్పన జరిగిందని, బాలలకు, మహిళలకు ఉచితంగా సంస్థ తరపున న్యాయ సహాయం అందజేస్తున్నామన్నారు. తొలుత న్యాయమూర్తులను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి న్యూటన్ను వేదికపైకి 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ పి హనీషా ఆహ్వానించారు. కార్యదర్శి జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ చట్టాలపై ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. అనంతరం వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను న్యాయమూర్తులు సందర్శించారు. ఆయా శాఖల ఉత్పత్తులను ప్రదర్శించారు. పోలీస్ శాఖ హిట్ అండ్ రన్, శక్తి యాప్, విక్టిమ్ కాంపన్సేషన్ కేసుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగులకు వీల్ చైర్స్, సదరం సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ చేశారు. వివిధ శాఖల పెండింగ్ చెక్కులు పంపిణీ చేశారు. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల ఉత్పత్తులు పరిశీలించి అభినందించారు. న్యాయ సేవా సంస్థ స్టాల్స్ ను సందర్శించి ఉచిత న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు అందజేస్తున్న సేవల గురించి వాకాబు చేశారు. 2వ అదనపు జ్యుడిషియల్ మొదటి తరగతి మెజిస్ట్రేట్ ఎన్ జ్యోతి వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో సివిల్ జడ్జ్ సీనియర్ డివిజన్ ఎం సుధారాణి, ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ జి సురేష్ బాబు, జిల్లా రెవెన్యూ అధికారి బిఎస్ఎన్ రెడ్డి, ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, అడిషనల్ ఎస్పీ వి భీమారావు, డీఎస్పీ ఆర్జీ జయసూర్య, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
శ్రామిక లోకానికి కళ్యాణానికి తనదైన ఒక ముద్రను వేస్తూ శ్రమని గుర్తించినటువంటి వ్యక్తి శ్రీశ్రీ. డాక్టర్ బాబాసాహెబ్ సందర్భంలో శ్రమ వస్తువు కాదు, శ్రమ గౌరవానికి ప్రతీక అని సెలవిస్తున్నారు. శ్రమ లేనిదే ప్రపంచం ముందడుగు లేదు. ప్రపంచం అభివృద్ధి చెందింది అన్నా, సమాజం అభివృద్ధి చెందింది అన్నా శ్రమ లేకుండా ఎటువంటి అభివృద్ధి జరగదు. ఇవి నిష్పక్షపాతకంగా చట్ట ప్రకారం రాజ్యాంగ విలువలకి, రాజ్యాంగ మౌలిక సూత్రాలకి లోబడి పనిచేస్తాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా ప్రభుత్వ పథకాలని అందిపుచ్చుకునే క్రమంలో కావచ్చు, లేదా అవి మిమ్మల్ని చేరడానికి ఏమైనా అడ్డంకులు ఉన్నప్పుడు తప్పకుండా మండల న్యాయ సేవా సంస్థని ఆశ్రయించండి. మీ తరఫున గనక మీరు చట్ట ప్రకారం అర్హులని తెలిస్తే మీకు ఆ పథకాలను ఎలా వర్తింపు చేయాలో ఆ రకమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మండల న్యాయ సేవా సంస్థ ఎప్పుడు ముందుంటుంది. న్యాయ సేవా సంస్థ కానీ న్యాయస్థానాలకు కానీ రమ్మంటున్నాం అంటే మీకు న్యాయపరమైన హక్కులకు భంగం కలిగినప్పుడు రమ్మంటున్నాం. మీరు న్యాయపరమైన హక్కులు భంగం కాకుండా ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టాలనో, లేదా మీకున్నటువంటి తెలివితేటలతో తెలివి లేని లేదా తన పని తాను చేసుకుపోయే ఒక సాధారణ వ్యక్తిని ఇబ్బంది పెట్టాలి అని మీరు భావించినప్పుడు చట్టం అటువంటి వాటిని ఉపేక్షించదు. దాని మీద మీ మీద కూడా చర్య తీసుకునే అవకాశం ఉంది. ఉన్నత న్యాయస్థానాల్లో ప్రజాహిత వ్యాజ్యాలను వేస్తూ వ్యక్తిగతమైన కారణాన్ని లేదా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాల్ని వేరే వాళ్ళ మీద చేయాలనుకున్నప్పుడు ఉన్నత న్యాయస్థానాలు కూడా వాటిని తిరస్కరించడమే కాకుండా అత్యధికమైనటువంటి అపరాధ రుసుములను కూడా విధించడం జరుగుతుంది. కాబట్టి చట్టపరమైన హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు తప్పకుండా న్యాయస్థానాలకి, మండల న్యాయ సేవా సంస్థలకు రండి. అట్లా కాకుండా ఎదుటి వ్యక్తిలో లేదా మీ యొక్క స్వలాభాలను ఏదన్నా తీర్చుకోవాలి, న్యాయస్థానాలను ఉపయోగించుకుని అన్నప్పుడు మాత్రం న్యాయస్థానాలు మీరు చెప్పినవన్నీ వింటాయని కానీ కళ్ళు మూసుకుని ఏదైనా చేస్తాయని కానీ భావించొద్దు. మెడికల్ వైద్య సదుపాయాలు అయితేనేమి వేరు వేరు సదుపాయాలని కల్పిస్తూ మనకి కార్మిక చట్టాలు రావడం జరిగింది. పని దోపిడీ జరుగుతున్నటువంటి పని గంటల మీద విశ్లేషణ, అట్లానే జీతంతో కూడినటువంటి పని సెలవులు కావాలి. 24 గంటలు 18 గంటలు 12 గంటల పైన పనిచేస్తూ కుటుంబాలకు దూరంగా, అట్లానే వాళ్ళ యొక్క మానసిక వికాసానికి అవగాహనకి తోడ్పడకుండా యంత్రాలు లాగా ఒక పనిముట్లులాగా పనిచేసే విధానం పోయి శ్రామికులకు కూడా విశ్రాంతి కావాలి, శ్రామిక పని దినాలు కావాలి, పనికి తగ్గ విలువ కావాలి, విలువకు తగ్గ వేతనం కావాలి అని చెప్పినప్పుడు అక్కడ నుంచి కార్మికుల యొక్క హక్కుల్ని చట్టాల రూపంలో మినిమం వేజెస్ యాక్ట్ అయితేనేమి, కాంపెన్సేషన్ యాక్ట్ అయితేనేమి, ఈఎస్ఐ యాక్ట్ అయితేనేమి, పిఎఫ్ యాక్ట్ అయితేనేమి, ఇట్లా దొంతలుగా చట్టాలు రాబడ్డాయి. రిచ్ పీపుల్ ఏం చేస్తారు, డబ్బున్న వాళ్ళు అడ్వకేట్ ఎంగేజ్ చేసుకుని వాళ్ళకి ఏదన్నా కేసు ఉన్నా, లేకపోతే వాళ్ళకి లీగల్ అడ్వైస్ కావాలన్నా, ఏదన్నా ఒక కేసు ఉంటే కనుక వాళ్ళు డబ్బు ఇచ్చి ఎంగేజ్ చేసుకుంటారు. మరి డబ్బు లేకుండా ఉన్నవాళ్ళు, సామాన్యులు, పేదలుగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? అట్లా ఉండకుండా అందరికీ సమానంగా అవకాశాలు రావాలని చెప్పి ఉద్దేశంతో ఆ అధికరణం మాట్లాడుతుంది అనమాట. ఆ ఆర్టికల్ బేస్ చేసుకుని వచ్చిన చట్టమే మనకి లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్. అది ఒక మంచి చట్టం అన్నమాట. మన భారతదేశంలో మనం హర్షించదగ్గ చట్టాల్లో అదే ఒకటి. అందరికీ సమాన అవకాశం రావాలి లీగల్ న్యాయ సహాయం అందించడంలో. కనుక దాని ఉద్దేశం చూసుకుని మనం తెచ్చుకున్న చట్టము. ఆ చట్టంలో భాగంగానే నల్సా అనేది వర్క్ చేస్తుంటుంది. అట్లాగే ప్రతి రాష్ట్రంలో కూడా రాష్ట్ర స్థాయిలో ఒక న్యాయ సేవాధికార సంస్థ పనిచేస్తుంది. అదే విధంగా ఆ చట్టంలో భాగంగానే ప్రతి జిల్లాలో కూడా ఒక సంస్థ పనిచేస్తుంది, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అంటారు. దాంట్లో మన ఈ జిల్లాలో అంటే మాకు జ్యుడిషియల్ ఇంకా డివైడ్ కాలేదు కనుక ఈ జిల్లాలో ఏలూరులో డిఎల్ఎస్ వర్క్ చేస్తుంది. దాంట్లో నేను సెక్రటరీ కమ్ సీనియర్ సివిల్ జడ్జి. అట్లాగే ప్రతి మండలంలో కూడా ఒక మండల స్థాయిలో న్యాయ సేవాధికార సంస్థ వర్క్ చేస్తుంటుంది. ఇక్కడ మండలంలో మరి మన అడిషనల్ జడ్జి గారు దానికి చైర్మన్ గా వ్యవహరిస్తారు. సో ఈ 4 భాగాలు కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉచితంగా న్యాయ సలహాలు ఇస్తారు. మీ సమస్య జటిలమైతే కనుక మీకు ఒక న్యాయవాదిని ఇస్తారు.
Very important. మన అందరూ under the Ministry of Judiciary, Revenue and the other departments, police, culture, what all the schemes are there, development for so the Tuesday regarding road accidents and security and safety of women and girl child. దీని గురించి police is trying their best possible solutions. మనందరికీ తెలిసింది everybody is facing crunch of resources and everything. And population is also increasing. Problems కూడా రకరకాలకి ఇంప్రూవ్ అవుతున్నాయి. Every problem is also a shared problem. Simple who is a bad guy, who is a good guy, there are different layers in every issue. For that, everybody needs to coordinate well and ensure that proper justice is delivered all the time. We are all stakeholders under the leadership of judiciary to make sure that it is being done. Matlab my government is not kept here. It is very useful and we are able to keep the women and girls safe. Even we are trying to protect as much as crime as possible. If it is getting still commission, we are making sure it is detected and charged in a timely manner. And that's like for the folks of case as well. Road accidents for a compensation for which documents or formalities are required. We are immediately completing. ఉన్నత న్యాయస్థానం మనకి జస్టిస్ గా దీనికి అధ్యక్షులుగా ఉంటారు. ముఖ్యంగా నల్సా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేది ఆర్టికల్ 39A కింద ఇది మొట్టమొదటిగా 1976లో పార్టీ 2 రాజ్యాంగ సవరణలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఈక్వల్ జస్టిస్ లీగల్ ఎయిడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది కల్పించిన 1976లో కల్పించిన ఇది మనకి డిస్ట్రిక్ట్ సర్వీస్ అథారిటీ. ముఖ్యంగా ప్రజల్లో మనకి ఒక శక్తినిచ్చే చట్టం ఇది. మనకు పోరాడే శక్తి ఇచ్చి ఈ చట్టం వల్ల మనకి ఒక రకమైన నమ్మకం. ఎవరైతే పేదవారు ఉంటారో పేదవారి కోసం ఈ చట్టం 15100 కింద ఎవరైనా న్యాయం కావాలంటే వాళ్ళందరూ కూడా 15100 కాల్ చేస్తే ఫ్రీ ఎయిడ్ చట్టం ఫ్రీగా